కిడ్నీ ఇలా ఉన్నప్పుడు మనకి పైన ఉండేటటువంటిది కార్టెక్స్ అని చెప్పాను, లోపల ఉండే వాటిని మెడ్యులా ఉంటుందని చెప్పాను అనమాట. దీంట్లో కూడా మెడ్యులా ఉంటుంది, దీంట్లో మెడ్యులా ఉంటుంది, దీంట్లో కార్టెక్స్ ఉంది, దాంట్లో కార్టెక్స్. ఈ యొక్క కార్టెక్స్ 2 గ్రంథుల్ని ప్రొడ్యూస్ చేస్తుంది, గ్లూకోకార్టికాయిడ్స్, మినరలోకార్టికాయిడ్స్. ఈ యొక్క గ్లూకోకార్టికాయిడ్స్ ప్రొడ్యూస్ అయినప్పుడు అంటే దాన్ని మనం కార్టిసాల్ లేదా హైడ్రోకార్టిసోన్ అంటాం. ఇది కార్బోహైడ్రేట్లు జీవక్రియలో పాలు పంచుకుంటాయి. దే పార్టిసిపేట్ ఇన్ ది మెటబాలిజం ఆఫ్ కార్బోహైడ్రేట్స్. హృదయ ప్రసరణ వ్యవస్థ, మూత్రపిండాల పనితీరును నియంత్రిస్తుంది. మన హార్ట్ బీట్ కొట్టుకోవడానికి కూడా మేజర్ హెల్ప్ చేసేది గ్లూకోకార్టికాయిడ్సే. ఇవి ప్రతి ఉజ్వలన చర్యను కలిగిస్తాయి. దే ఆర్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్ అన్నమాట. అంటే మన శరీరంలో వాపు రాకుండా, ఏదైనా వాపు రాకుండా ఉండడానికి చూసుకునేది కూడా గ్లూకోకార్టికాయిడ్స్. రోగ నిరోధక ప్రతిస్పందనను అణిచివేస్తాయి. ఇట్ సప్రెసెస్ ద ఇమ్యూన్ రెస్పాన్స్. ఫర్ ఎగ్జాంపుల్ అత్యధిక ఎక్కువ ఇమ్యూన్ రెస్పాన్స్ ఉన్నా సరే ఆటో ఇమ్యూన్ డిజార్డర్ వచ్చేసే అవకాశం ఉంటుందన్నమాట. అంటే ఎక్కువ రోగనిరోధక శక్తి ఉత్పత్తి అయినా సరే ఆ రోగనిరోధక శక్తి స్వీయ రోగనిరోధక శక్తిగా మారే అవకాశం ఉంటుంది. ఇలా స్వయ నిరోధక శక్తి రావడం వల్ల మీరు చనిపోయే అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, అంటే అంటే ఇప్పుడు యాంటీజన్ మన బాడీకి వచ్చి రోగకారకం వచ్చి అది యాక్టివేట్ అయితే ఓకే, తనకు తానే యాక్టివేట్ అయింది మన శరీరంలో తనకు తానే గొడవ పెట్టుకుని చచ్చిపోతాం, అలా కూడా ఉంటుంది. ఇవన్నీ కలిగి ఉండి హార్మోన్లు స్ట్రెస్ హార్మోన్ అంటారు. ఇవన్నీ కలిగి ఉండి ఈ హార్మోన్ని స్ట్రెస్ హార్మోన్. మీరు గమనించారా, ఎప్పుడైతే మీరు స్ట్రెస్లో ఉంటారో మీ గుండె ఎక్కువ విపరీతంగా కొట్టుకుంటుంది, మీకు యూరిన్ విపరీతంగా వస్తుంది, నీకు చేతులు కాళ్ళు గట్టిగా వాస్తాయి, కొట్టేయాలా చంపేయాలన్నట్టు ఉంటుంది. దాని తర్వాత అలా ఎక్కువసేపు నువ్వు ఏమంటావు అంటే నీకు నువ్వు ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నావు. అమ్మాయి నాతో మాట్లాడట్లేదని, అబ్బాయి నాతో మాట్లాడట్లేదని, లేనిపోని లతుకూర పంచాయతీ అంతా ఉంటుంది. ఈ పంచాయతీ ఎందుకు పెట్టుకోవడం వల్ల నీకు బీపీలు షుగర్ రావడానికి కారణం ఏంటంటే గ్లూకోకార్టికాయిడ్స్ పెరగడం వల్ల. చూసావా, నువ్వు చేసే బాహ్య పనులు నీ శరీరంలో ఉన్నటువంటి ప్రతి హార్మోన్ని దెబ్బతీస్తుంది. అందుకోసం ఈ లతుకూర పంచాయతీ నుంచి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. లేదు సార్ నేను చేస్తా అంటే ఎవడి కర్మకు వాడే బాధ్యత. వద్దొద్దు అంతే, ఎందుకు సాయం. బుక్స్ కొనుక్కున్నావా, కొనుక్కో. ఓకే, ఈ కొనుక్కున్న తర్వాత 6 నుంచి 12 వరకు ఇవన్నీ ఈ ఇయర్లో కంప్లీట్ అవ్వాలి, 1 ఇయర్లో కంప్లీట్ అవ్వాలి, అయిపోతాయి. సరిగ్గా చదివితే 3 నెలల్లో కంప్లీట్ అయిపోతాయి. బట్ నువ్వు 1 ఇయర్ పెట్టుకో, ఇది కంప్లీట్ చేయి. ఇది కంప్లీట్ చేసిన తర్వాత నువ్వేం చేస్తావంటే ఇక్కడ ఎలాగో అరిథమెటిక్ రీజనింగ్ నడుస్తుంది, ఇది మంచిగా విను. ఇక్కడ అర్థమెటిక్ రీజనింగ్ చెప్పే ఫ్యాకల్టీలు టాప్ ఫ్యాకల్టీ, అంటే మిగతా వాళ్ళు టాప్ అని కాదు చెప్తున్న విషయం. సో ఇది నేర్చుకో. ఇది నేర్చుకుంటే నీకు 50% యూపీఎస్సీ ప్రిపరేషన్ అయిపోయినట్టు. ఫస్ట్ ఈ పని చేయి, సరేనా? మీ నాన్నకి చెప్పి ఒక 3000 అయితే 1800కి అయిపోతుందిలే కానీ 3000 అని చెప్పు. ఓకే, చెప్పి తీసుకొని ఈ కొనుక్కో. ఈ చదవని ఫస్ట్ సైన్స్ నా నోట్స్ సరిపోతుంది కదా, ఇంకెంత చదువుతుంది? ఓకే సరేనా, నా నోట్స్ సరిపోతుంది. ఓకే, అంటే మిగతా వాళ్ళే సరిపోవా సార్ అంటే దీంట్లో చిన్నపిల్లలకు ఉన్నట్టు ఉంటుంది. నేనే ఇక్కడ చిన్నపిల్లలకు చెప్పినట్టు చెప్తున్నా కదా, అందుకోసం సరిపోతుంది, నా నోట్స్ సరిపోతుంది. సరే, ఈ గ్లూకోకార్టికాయిడ్స్ ఉంది కదా, దాన్ని స్ట్రెస్ హార్మోన్ అంటారని రాసుకో. గ్లూకోకార్టికాయిడ్స్ ఆర్ కార్టిసాల్ ఆర్ హైడ్రో, ఇది స్ట్రెస్ హార్మోన్ రాసుకున్నా. వెరీ గుడ్, వెరీ గుడ్. సో నెక్స్ట్ హార్మోను, దీనివల్ల లోపాలు ఏంటి? ఈ యొక్క అడిసన్స్ డిసీజ్ వస్తుందన్నమాట. డ్యూ టు అండర్ సెక్రీషన్ ఆఫ్ కార్టిసాల్, చెమట అధికంగా రావడం లేదా అలసట, నీరసం, నాలుకపై మచ్చలు ఏర్పడడం. లీడ్స్ టు ఎక్సెసివ్ స్వెట్టింగ్, ఫ్యాటిక్, వీక్నెస్ అండ్ స్పాట్ ఆన్ ద టంగ్. కుషింగ్స్ సిండ్రోమ్ వచ్చే పాసిబిలిటీ ఉంది డ్యూ టు ఓవర్ సెక్రీషన్ ఆఫ్ కార్టిసాల్. కండర ప్రోటీన్ నిల్వలు విచ్చిత్తి చెంది శరీర కొవ్వు యొక్క ముఖం మెడ లోపల పేరుకుపోయి వాయడం. దీన్ని బఫెల్లో నెక్ అంటారు. ఇంత వాస్తుంది, ఇంత అవుతుంది బఫెల్లో నెక్. సో ఆ విధంగా అవుతుంది, నీకు అవసరం లేదు. మినరలోకార్టికాయిడ్స్, ఇది దీన్ని ఆల్డోస్టిరాన్ కూడా అంటాము. ఇది నీరు ఎలక్ట్రోలైట్ సమతుల్యతను సరిచేస్తుంది. ఇట్ బ్యాలెన్సెస్ ది ఎలక్ట్రోలైట్, రెగ్యులేట్ అండ్ బ్యాలెన్సెస్ ది ఎలక్ట్రోలైట్. ఈ యొక్క ఆల్డోస్టిరాన్ శరీరంలో నీరు, సోడియంని సంకోచించడానికి మరియు పొటాషియం విసర్జించడానికి సహాయపడుతుంది. సో ఆల్డోస్టిరాన్ హెల్ప్స్ ఇన్ ద బాడీ టు రిటైన్ వాటర్ అండ్ ద సోడియం అండ్ సెక్రీట్ ద పొటాషియం. ఇది చాలా ఇంపార్టెంట్, ఇది రాసుకోండి. అంటే మధ్యలో ఉన్నావు కదా మేడం, మీకు అర్థం కాకపోవచ్చు, ఎందుకంటే స్టార్టింగ్ నుంచి క్లాస్ చెప్పి ఉన్నాం కాబట్టి పిల్లలకు అర్థమవుతుంది. ఓకేనా? సో హార్మోన్స్ గురించి మాట్లాడుతున్నాం. సో ఇది మీకు చాలా పెద్దగా అనిపిస్తుండొచ్చు, కానీ మీకు పోను అలవాటు అయిపోతుంది. ఒకవేళ చదువు ఎక్కకపోయినా
చదువు మీద విరక్తి తెచ్చుకోకు. కాలక్రమేపీ నీకే ఒక అండర్‌స్టాండింగ్ వస్తదనమాట. ఏం చేయాలి, ఎలా చేయాలనే అంశాలు నీకు కూడా తెలుస్తాయి. సరేనా? అంతేలే గాని సార్‌లేదేదో చెప్తున్నారు, నాకేం రాదు అని అనుకోకు. మీ డిగ్రీ పిల్లలతో పోల్చుకుంటే నువ్వు చాలా బెటరా కదా! ఇప్పుడు నీకు హార్మోన్ ఉంటదని తెలిసింది. స్ట్రెస్ హార్మోన్ ఉంటదని తెలిసింది. అంటే బయట ఏం చేస్తున్నా సరే మన శరీరంలో చర్యలు, ప్రతిచర్యలు అంటే రియాక్షన్స్ జరుగుతాయని చెప్పేసి యూ హావ్ అండర్‌స్టూడ్. సో, ఈ విధంగా పోను యూ విల్ గెట్ మచ్ అండర్‌స్టాండింగ్ అబౌట్ ది సబ్జెక్ట్. సో, డోంట్ గెట్ పానిక్ ఇఫ్ సమ్ టీచర్స్ టీచ్ ఎక్స్‌టెన్సివ్‌లీ. ఓకే. చిన్నగా వాళ్ళ ఏజ్ వచ్చేసరికి నువ్వు కూడా ఎక్స్‌పర్ట్ అయిపోతావు. ఓకేనా? 2 ఇయర్స్ నువ్వు కూడా ఐఏఎస్, ఐపీఎస్ అయిపోతావు డిగ్రీ అవ్వంగానే. సరేనా? ఏం కంగారు పడకు. దవ్వ దట్ ఈస్ అడ్రినల్ మెడ్యులా. ఇది అడ్రినలిన్, ఎఫినెఫ్రిన్, నార్ ఎఫినెఫ్రిన్ 2 హార్మోన్లు ఉత్పత్తి చేస్తుంది. ఇట్ ప్రొడ్యూసెస్ 2 హార్మోన్స్ అడ్రినలిన్ అండ్ నాన్ అడ్రినలిన్. ఓకే. వీటిని మనం కేటకలమైన్ అని కూడా పిలుస్తాం. మనకింత అవసరం లేదు. ఉద్వేగ సమయంలో ఉదాహరణకు బాధ, కోపం, భయం, శీతల పరిస్థితుల్లో పనిచేస్తాయి. దే ఫంక్షన్ డ్యూరింగ్ ది ఎమోషనల్ స్ట్రెస్, పెయిన్, యాంగర్, ఫియర్ అండ్ కోల్డ్ సిచ్యువేషన్స్‌లో ఈ యొక్క అడ్రినల్ మెడ్యులా పనిచేస్తుందనమాట. థైరాయిడ్ హార్మోన్ ఏంటంటే ఎఫినెఫ్రిన్, నార్ ఎఫినెఫ్రిన్ 2 నీకు బాగా బాధపడడానికి, కోపం రావడానికి, భయాందోళనకు గురవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో, ఈ హార్మోన్లు ఎక్సైటింగ్ హార్మోన్స్‌ను లేదా ఎమర్జెన్సీ లేదా ఫైట్ అండ్ ఫ్లైట్ హార్మోన్ అంటారు. చాలా ఇంపార్టెంటు. సో, దయచేసి మీరు ఇవన్నీ రాసుకోండి. ఫైట్ అండ్ ఫ్లైట్ హార్మోన్ అని దేన్నంటారు? ఓకే. నువ్వు చీకట్లో వెళ్తున్నావు. చీకట్లో వెళ్ళిన తర్వాత ఫ్లైటు. అయితే నువ్వు ఒక పామును తొక్కావని అనుకున్నావు. వామ్మో అని చెప్పేసి ఫస్ట్ ఇలా ఎగురుతావు, కంగారు పడుతావు, పరిగెడతావు. అర్థమైందా? ఫ్రైట్, భయపడ్డావు. ఓకే. సో, ఫైట్ చేయడానికి హెల్ప్ చేస్తావు. ఫ్రైటనింగ్ అంటే భయపడడం, ఎగురుతావు, పరిగెడతావు. సో, ఈ మూడు ఎఫ్‌లకి మనకి హార్మోన్ ఏంటంటే మనం ఈ యొక్క అడ్రినలిన్ లేదా దీన్ని నాన్ అడ్రినలిన్ హార్మోన్ అంటామన్నమాట. ఓకే. ఇది చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ రాసుకోండి. ఓకే. రాసుకోండి. ఇదంతా రాసుకోండి. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు రాసుకోండి. చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్‌లో అడుగుతారు. ట్రిపుల్ ఎఫ్ హార్మోన్ దేన్ని అంటారన్నమాట. ఓకే. భయాందోళన ఇగో రాశాను కదా. కోపము. ఓకే. ఫ్రైట్ భయంతోనే కదా నువ్వు ఎగురుతావు. ఫ్లైట్ అంటే ఎగురుతాం. భయం కోపము, భయము, బాధ. ఇప్పుడు ఫైట్ అంటే ఫైటింగ్ చేయడం. ఫ్రైట్ అండ్ ఫ్లైట్ అంటే ఎగరడం. ఏం చెప్పాను ఇంతకుముందు? 3 ఎగరడం అని చెప్పానా? అంతే. ఫ్రైటనింగ్ అంటే భయాందోళనకు గురవ్వడాన్ని ఫ్రైటనింగ్ అంటాం. ఫ్లైట్ అంటే ఎగరడం. సో, దీస్ హార్మోన్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎక్సైటింగ్ హార్మోన్, ఎమర్జెన్సీ హార్మోన్, ఫైట్ అండ్ ఫ్లైట్ హార్మోన్. ఓకే. దే స్టిమ్యులేట్ గ్లైకోజినోలైసిస్ అండ్ ఇంక్రీజెస్ ద బ్లడ్ గ్లూకోజ్ లెవెల్. నెక్స్ట్ హార్మోన్ వచ్చేసరికి గోనాడ్స్. ఓకే. చాలా ఇంపార్టెంట్ ఇది. దిస్ ఇంక్లూడ్స్ ద ఫీమేల్ ఓవరీస్ అండ్ మేల్ టెస్టికల్స్. ఇవి ముఖ్యంగా స్త్రీ బీజకోశాలు, పురుషుల్లో ముష్కాలు స్టిమ్యులేట్ చేయడానికి చేసి. సెక్స్ హార్మోన్ వర్ ద ఫస్ట్ డిస్కవర్డ్ బై యూజెన్ స్టినాచ్ ఇన్ 1921. యూజెన్ స్టినాచ్ అనే అతను సెక్స్ హార్మోన్ని కనిపెట్టడం జరిగింది. ఇది రాసుకోండి. 5వది మనకి లైంగిక గ్రంథులు. ఈ యొక్క ఫీమేల్ ఓవరీస్ లేదా మేల్ టెస్టికిల్స్ని మనం ఏమంటున్నామంటే గోనాడ్స్ అంటున్నాం అన్నమాట. మేలు ఫీమేలు ఈ యొక్క ఓవరీస్ని మనం గోనాడ్స్ అంటున్నాం అనమాట. ఏమంటున్నాం? గోనాడ్స్ అని పిలవడం జరుగుతుంది అనమాట. ఓవరీస్ సిక్రీట్స్ 2 మేజర్ హార్మోన్స్. మన ఓవరీస్ ఎవరైతే ఉన్నారో ఓవరీస్ ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఓవరీస్ ఫీమేల్ బాడీలో ఇక్కడ ఉంటాయి ఓవరీస్. ఓకే. సో, ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రోన్ అనే 2 హార్మోన్లు ప్రొడ్యూస్ చేస్తుంది. ఈస్ట్రోజన్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ఆన్సెట్ ఆఫ్ మెనిస్ట్రేషన్. ఓకే. టైంకి మెనిస్ట్రేషన్, ఋతుచక్రం ప్రారంభానికి లేదా బ్రెస్ట్ డెవలప్మెంట్. దాని తర్వాత ఫీమేల్ వాయిస్, పిచ్. దీస్ ఆర్ నోన్ యాజ్ సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్. దీస్ ఆర్ ఆల్ కాల్డ్ సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్. స్త్రీలలో ఋతుచక్ర ప్రారంభానికి, ఈ యొక్క స్తనాభివృద్ధికి కీచు గొంతుకు కారణమవుతుంది. వీటినే ద్వితీయ లైంగిక లక్షణాలు అంటారు. సెకండరీ సెక్షువల్ క్యారెక్టరిస్టిక్ అంటారు. ఇవి చాలా ఇంపార్టెంట్ అని రాసుకోండి. ఓకే. సెకండరీ సెక్షువల్ క్యారెక్టరిస్టిక్స్ రావడానికి
ఎవరు హెల్ప్ఫుల్ చేస్తారంటే ఈస్ట్రోజన్ హెల్ప్ఫుల్ చేస్తుంది అనమాట. ఈస్ట్రోజన్ హెల్ప్ఫుల్ చేస్తుంది. సో ప్రొజెస్ట్రాన్ ఆఫ్టర్ ఫర్టిలైజేషన్ ఇట్ హెల్ప్స్ ఎంబెడింగ్ ది ఎంబ్రియో టు ద యుటరిన్ వాల్. దిస్ ఈస్ కాల్డ్ embryo implantation. It also supports the pregnancy, uterine growth and the formation of the placenta. ఫలదీకరణ తర్వాత ఏర్పడిన పిండాన్ని గర్భాశయ గోడలకు అతికించడంలో సహాయపడుతుంది. దీనినే పిండ ప్రతిస్థాపన అంటారు. గర్భధారణ కొనసాగేందుకు, గర్భాశయం పెరుగుదల మరియు జరాయు ఏర్పడుటకు ఇది చాలా చాలా అవసరం. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ రెండు వీటి యొక్క ఫంక్షన్ మీకు తెలియాలి. ఈస్ట్రోజను మరియు ప్రొజెస్ట్రాన్ యొక్క పని ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఈ విధంగా స్పర్మ్ సెల్లు, ఎగ్ సెల్లు రెండు ఫ్యూజ్ అయినప్పుడు మనకు ఫామ్ అయ్యేది ఏంటంటే జైగోట్. ఇది జైగోట్ ఫామ్ అయిన తర్వాత మనకి యుటరస్ ఈ విధంగా ఉంటుందన్నమాట. యుటరస్ ఈ విధంగా ఉంటుంది. ఈ ఫామ్ అయినటువంటి జైగోట్ని లోపల అతికించి ఇదంతా ఒక కుషన్లా తయారు చేస్తుంది అనమాట. ఇదంతా ఇలా ఒక కుషన్లా అవుతుంది అనమాట. లోపలంతా కుషన్లా అవుతుంది. ఎందుకు ఈ కుషన్ దేనికంటే ఈ జైగోట్ ఎక్కడైనా అతుకోవచ్చు. ఓకే, ఈ జైగోటు ఎక్కడైనా అతుకోవచ్చు. సో ఇది ఇలా అతికినప్పుడు ఇదంతా రెడీగా, ఇది మళ్ళా సంకోచ వ్యాకోచాలు ఇది వ్యాకోచం జరగాలన్నమాట. అంటే ఇట్ హ్యాస్ టు డైలేట్, దేర్ బై ది ఎంబ్రియో ఇన్ ది యుటరస్ విల్ బి ఇంక్రీజింగ్. సో దీంతో పాటు ఇప్పుడు మదర్కి, బేబీ ఇది ప్లాసెంటా. ఈ యొక్క ప్లాసెంటా ఇది మదర్. ఓకే, మదర్కిను బేబీకి మధ్యలో ఉన్నదే ప్లాసెంటా. ఈ ప్లాసెంటా కూడా ఎదగడానికి ఎవరు కావాలి సార్ అంటే మన ప్రొజెస్ట్రాన్ హార్మోన్ కావాల్సి వస్తుంది అనమాట. ప్రొజెస్ట్రాన్ హార్మోన్ కావాల్సి వస్తుంది. సో మీరు చదివేటప్పుడు కూడా ఇలా ఒక ఇమాజినేషన్తో చదివినట్లయితే మీకు చదువు తొందరగా ఎక్కుతుంది. ఓకే, మనము గ్రాడ్యుయేషన్ చేసే టైంలో మనం ఏది చదివినా, మీది ఏ డిగ్రీ అయినా కావచ్చు, ఇంత లోతైన అన్వేషణ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టర్మ్ వచ్చింది, డెమోక్రసీ అనే పదం వచ్చింది. డెమో అంటే పీపుల్, క్రసీ అంటే రూల్. అంటే పీపుల్తోనే రూల్ చేస్తారా అనేది కాకుండా ఇంకే టైప్ ఆఫ్ రూల్ ఉంది. అలా మీరు ప్రతి ఒక్క దాన్ని రీసెర్చ్ చేయాలి. ఇలా రీసెర్చ్ చేసి చదివినట్లయితే అప్పుడు మీకు సర్వీస్ రావడానికి కూడా హెల్ప్ అవుతుంది. అంతేలేగాని మీరు సార్ ఏదో చెప్పిండు నేనేదో చదువుతా అని కుదిరితే అది చదవడానికి అవ్వదన్నమాట. ఓకే, ఆల్సో ప్రివెంట్ మెన్స్ట్రుయేషన్ అండ్ ఫర్దర్ ఫర్టిలైజేషన్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. అయితే గర్భధారణ సమయంలో ఋతుచక్రం ఆగిపోవడం మరియు మళ్ళీ ఫలదీకరణ జరగకుండా చేయడంలో ఇది తోడ్పడుతుంది అనమాట. ఓకే, ఏ హార్మోను? ప్రొజెస్ట్రాన్ హార్మోన్. ఇది చాలా ఇంపార్టెంట్, ఇది కూడా రాసుకోండి. ఆల్సో హెల్ప్స్ ప్రివెంట్ మెన్స్ట్రుయేషన్ అండ్ ఫర్దర్ ఫర్టిలైజేషన్ డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ. ఓకే, ఇప్పుడు హైపోథాలమస్, ఇది బ్రెయిన్లో ఉంటుంది. హైపోథాలమస్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ద నర్వ్స్ అండ్ ఎండోక్రైన్ సిస్టమ్. హైపోథాలమస్ అంటేనే మనకు ఇది నాడీ వ్యవస్థ మరియు అంతర్స్రావిక వ్యవస్థను అనుసంధానిస్తుంది అనమాట. సో ఇట్ కనెక్ట్స్ ది నర్వస్ అండ్ ఎండోక్రైన్ సిస్టమ్. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఇట్ రెగ్యులేట్స్ ది పిట్యూటరీ గ్లాండ్, హెన్స్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ద మాస్టర్ కంట్రోల్ సెంటర్. మనని మాస్టర్ కంట్రోల్ సెంటర్ అని దేని పిలుస్తారంటే హైపోథాలమస్ అని అంటారు. ఎందుకంటే ఇది నర్వస్ సిస్టమ్ను, ఎండోక్రైన్ సిస్టమ్ను రెండు కలుపుతుంది కాబట్టి దీన్ని మనం మాస్టర్ కంట్రోల్ సిస్టమ్ అంటాం. ఇది నాడీ వ్యవస్థ మరియు అంతర్స్రావిక వ్యవస్థలకు అనుసంధానిస్తుంది. ఇది పీయూష గ్రంథిని నియంత్రిస్తుంది. అందుకే దీనిని మాస్టర్ నియంత్రిత కేంద్రం అని పిలవడం జరుగుతుంది. చాలా 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 ఇంపార్టెంట్. ఇది యూపీఎస్సి, ఎస్ఎస్సి లాంటి ఎగ్జామ్లు అడుగుతారు, లేదా ఆల్ సెంట్రల్ ఎగ్జామ్ మరియు స్టేట్ ఎగ్జామ్స్లో అడుగుతారు. చాలా ఇంపార్టెంట్. ఇది చాలా సార్లు ఎగ్జామ్లో అడిగారన్నమాట. ఓకే, రాసుకున్నారా? నెక్స్ట్ హార్మోన్ వచ్చేసరికి కిడ్నీ హార్మోన్, మూత్రపిండ హార్మోన్. ద కిడ్నీ ప్రొడ్యూసెస్ అ ప్రోటీన్ హార్మోన్ కాల్డ్ యాజ్ రెనిన్. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది. రెనిన్ దేని ద్వారా ఉత్పత్తి అవుతుంది అంటే మూత్రపిండం నుండి రెనిన్ అనే ప్రోటీన్ హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. రెనిన్ కన్వర్ట్ ప్రో యాంజియోటెన్సిన్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద లివర్ ఇంటూ ది యాంజియోటెన్సిన్ ఇన్ ద బ్లడ్. ఇది కాలేయంలో ఉత్పత్తి అయ్యేటటువంటి ప్రో యాంజియోటెన్సిన్ను రక్తంలోని యాంజియోటెన్సిన్గా మార్చుతుంది. యాంజియోటెన్సిన్ హెల్ప్స్ ఇన్ రెగ్యులేట్ ది బ్లడ్ ప్రెషర్ అండ్ వాసో కన్స్ట్రక్షన్. యాంజియోటెన్సిన్ రక్తపీడనాన్ని మరియు రక్తనాళాల సంకోచాన్ని నియంత్రిస్తుంది. నీకు ఇంత అవసరం లేదు, ఇదొక్కటి రాయి చాలు. మూత్రపిండ హార్మోన్లో రెనిన్ని ఉత్పత్తి చేస్తుందని రాయి. సో రెనిన్ని ఉత్పత్తి చేసేటటువంటి శరీర భాగం ఏంటని అడుగుతారు. సో ద హార్మోన్ విచ్ ఈస్ ప్రొడ్యూసింగ్ ది రెనిన్ ఏంటి అని అడుగుతారు. ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలా. సో యాంజియోటెన్సిన్ హెల్ప్స్ రెగ్యులేట్ ది బ్లడ్ ప్రెషర్. ఇదైతే రాయండి, ఫస్ట్ ఈ పాయింట్ రాయండి చాలు. వెరీ స్మాల్ ఎండోక్రైన్ గ్లాండ్ దట్ ఆల్సో కాల్డ్ యాజ్ థర్డ్ ఐ. మీ యొక్క థర్డ్ ఐ ఇక్కడ ఉంటుంది, థర్డ్ ఐ అని అంటున్నాం కదా.
ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను బుల్లెట్ పెట్టి ఫట్ అని పేలిస్తే ఫస్ట్ పేలేది ఏంటంటే పీనియల్ గ్లాండ్. పీనియల్ గ్లాండ్ ఎవరికైతే యాక్టివేట్ అవుతుంది అంటే మనకు అందరికి యాక్టివేట్ అయింది, కానీ ఎక్కువ యాక్టివేట్ అయితే మనకి జ్ఞానోదయం వచ్చేస్తుంది అనమాట. గౌతమ బుద్ధుడికి మహావీరకి ఎట్లా వచ్చింది, కళ్ళు మూసుకుంటే ప్రపంచం మొత్తం తెలిసిపోతుంది. పీనియల్ గ్లాండ్ నీలో ఆ కెపాసిటీ ఉంది, బట్ యూ హ్యావ్ టు డూ విత్ ద మెడిటేషన్. ఓకే, సో ఇది వెరీ లొకేటెడ్ ఆన్ ద డోర్సల్ సైడ్ ఆఫ్ ద బ్రెయిన్, అంటే వెనకాల ఉంటుంది. ఓకే, రూఫ్ ఆఫ్ ది డైన్సిఫెలాన్ సిక్రీట్స్ ది మెలటోనిన్ హార్మోన్. ఇది గోర్ధపు పృష్ఠతలంలో ఉంటుంది. ఇది మెలటోనిన్ అనే హార్మోన్ను ప్రసవిస్తుంది అనమాట. మెలటోనిన్ రెగ్యులేట్స్ ద బయలాజికల్ రిథమ్స్ అండ్ కార్డియాక్ రిథమ్ 24 hours సైకిల్. మనము నిద్రపోవడానికి లేవడానికి కారణం ఎవరు సార్ అంటే ఈ పీనియల్ గ్లాండ్. ఇది ఏం ప్రొడ్యూస్ చేస్తుంది? మెలటోనిన్ ప్రొడ్యూస్ చేస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్. మెలటోనిన్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అంటే ఇట్ ఈస్ సిక్రీటెడ్ మోర్ డ్యూరింగ్ ద నైట్. రాత్రిపూట ఎక్కువ ఉత్పత్తి అవుతుంది. అందుకోసం రాత్రులు ఎక్కువ చదవకూడదు. మనకేంటి బ్రహ్మ ముహూర్తంలో చదవాలంటారు చూడండి. ఎందుకంటే బ్రహ్మ ముహూర్తంలో అంటే అప్పుడు ఈ మెలనిన్ ఏదైతే ఉందో ఏమంటారు దాన్ని మెలటోనిన్, ఈ యొక్క మెలటోనిన్ ఏదైతే ఉందో అది రాత్రిపూట ఎక్కువ అవుతుంది కాబట్టి మనకు నిద్ర రావాలి, మంచిగా నిద్ర వస్తుంది. అదే నువ్వు ఏమైపోతున్నావు, నువ్వు నీ యొక్క సైకిల్ని మార్నింగ్ మార్చుకున్నావు అనుకో, ఆల్రెడీ సన్ ఉంటుంది, ఇంబ్యాలెన్స్ అయిపోతుంది. అందుకోసం రాత్రి 10 దాటిన తర్వాత నిద్రపోయి ఎర్లీ ఇన్ ద మార్నింగ్ 4కి లేచారనుకోండి, అది 9కి పడుకోండి, 10, 11, 12, 1, 2, 3, 4 లేచారనుకోండి, 7 గంటల నిద్ర సరిపోతుంది. అందుకోసమే మన ఊర్లలో ఉన్న వాళ్ళు హెల్తీగా ఉండడానికి కారణం ఏంటంటే, మన ఊర్లలో ఇంతకుముందు టీవీలు రానప్పుడు 7:30, 8 గంటలకు కుక్కలు మురిగాయి అన్నమాట. ఓకే, అంటే ఏంటి అందరు నిద్రపోయారు అన్నట్టు సో వాళ్ళు ఏం చేస్తారు, 7:30, 8 మ్యాక్స్ 9 అంతే. 9 నిద్రపోతే 10, 11, 12, 1, 2, 3, 4 గంటలు లేస్తారు. అందుకని 4 గంటలకి కలాప్ చల్లుతూ ఉంటారు ఊర్లో. ఎందుకంటే వాళ్ళు పుష్టిగా 7 గంటలు నిద్రపోయారు తెల్లవారుజామునే. అప్పుడు వాళ్ళకి ఏమవుతుంది అంటే 4:30 లేవగానే 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 1, 2, 3, 4 అంటే దగ్గర వాళ్ళకి 4, 12, 13 గంటలు వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు. డే ప్రశాంతంగా ఉంటారు, మళ్ళీ పడుకుంటారు. సో ఈ విధంగా డే సన్ని బాగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు. అందుకోసం వాళ్ళకి బీపీలు, షుగర్లు, టెన్షన్స్ ఉండవు. మనం ఏం చేస్తాము, 11:30, 12కి నిద్రపోతాం. సో అప్పటి ఏంటి ఈ మెలటోనిన్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. 12, 1, 2, 3, 4, 5 సో 6కే సూర్యుడు వచ్చేస్తాడు కాబట్టి 5 వరకు మనం లేవం. ఓకే, 6 అప్పుడే పడుకోవడం స్టార్ట్ అవుతుంది. పైగా మనం క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్లో నిద్రపోతాం. ఊర్లలో ఏంటంటే 6 బయట నిద్రపోతాం కాబట్టి ఆ వేడికి, ఆ చల్లదనానికి మనం లేచినా లేకపోయినా పక్కన కోడి, కొంగో ఏదో ఒకటి లేపుతుంది కాబట్టి నువ్వు హెల్తీగా ఉంటావు. అంటే మనం అలారం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఏదో మనకు పెద్ద కోడి ఉంటుంది, అది ఒర్రుతూ ఉంటుంది, దాన్ని వేసి పడేస్తే అయిపోతుంది అని అనిపిస్తుంది. ఓకే, సో ఆ విధంగా అధికంగా రాత్రిపూట అధికంగా స్రవించబడుతుంది. ఇది హైపోథాలమస్లోని ఈ యొక్క సూప్రాకాస్మాటిక్ కేంద్రం అనే జీవ గడియారాన్ని నియంత్రించి సర్కేడియం లయను నియంత్రిస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మన బయలాజికల్ జీవ గడియారాన్ని మనం సైకేడియన్ రిథమ్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు అమెరికా నుంచి ఇటు వచ్చావనుకో, అమెరికాలో నైట్ అయితే ఇక్కడ పగలు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు అక్కడ పగలు బయలుదేరావు అనుకో, ఇక్కడే ఎప్పుడు వస్తావు, పగలే వస్తావు. అక్కడ నైట్ బయలుదేరితే ఇక్కడ నైట్ వస్తావు కదా. ఇప్పుడు అమెరికాలో నైట్ అయితే ఇక్కడ పగలు, అక్కడ పగలైతే ఇక్కడ నైట్. సో వాడు నైట్ బయలుదేరి వచ్చాడు అనుకో, ఇక్కడ కూడా నైటే ఉంటుంది. ఎందుకంటే 24 hours పడుతుంది అనమాట వాడు రావడానికి. సో వాడికి ఆ టైంలో ఏంటంటే నిద్ర వస్తూ ఉంటుంది పగలు ఉన్నప్పుడు. దాన్ని జెట్ ల్యాగ్ అంటారు. ఈ జెట్ ల్యాగ్ దేనివల్ల వస్తుందంటే ఈ మెలటోనిన్ అనే అంశం ద్వారా కూడా వస్తుంది అనమాట. ఇది రాసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. పీనియల్ గ్లాండ్ చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క పాయింట్ రాయండి. తెలుగు మీడియం వాళ్ళు తెలుగులో రాయండి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇంగ్లీష్లో రాయండి, ఉర్దూ మీడియం వాళ్ళకి నాకు తెలియదు ఇంకా. జఠరాంత్ర నాళ హార్మోన్లు దీస్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై ది మ్యూకోజల్ సెల్స్ ఆఫ్ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్ట్. దే ఆర్ పెప్టైడ్ హార్మోన్స్ మరియు ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ కంటైన్ ఈస్ట్రోజన్. అవసరం లేదు టెస్ట్. ఇప్పుడు నార్కో టెస్ట్ చేస్తారు మనకి. నార్కో టెస్ట్ అంటే మనం డ్రగ్స్ తీసుకున్నామా లేదా, పెద్ద పెద్ద హేమీలు దొరుకుతారు కదా, వాళ్ళకి టెస్ట్లు ఇలా చేస్తారు. ఓకే, ఈ మెదడులో నిల్వ చేసిన ద ప్రాసెస్ టు ఎక్స్ట్రాక్ట్ ది స్టోర్డ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది బ్రెయిన్
మెదడులో నిల్వ చేసిన సమాచారాన్ని బయటకు తీసే ప్రక్రియను నార్కో టెస్ట్ అంటారు అనమాట. డ్రగ్స్ యూజ్డ్ అంటే మనం నార్కో టెస్ట్ అంటే ఏంటంటే మనకు మత్తు మంది ఇస్తారు, మనకి అడుగుతూ ఉంటారు క్వశ్చన్స్, మనం ఆన్సర్ చెప్తా ఉంటాం అనమాట. దాన్ని నార్కో టెస్ట్ అంటాం. సో ట్రూత్ సినిమాలో లాగా. ఓకే, ఈ యొక్క డ్రగ్స్ ఏంటంటే సోడియం అమైటాల్ ఆర్ సోడియం పెంటోథాల్ వాడతారు. జనరల్లీ యూస్డ్ ఆన్ టెర్రరిస్ట్ అండ్ దోస్ అక్యూజ్డ్ అండ్ సీరియస్ స్కామ్స్. కరెంట్లీ బ్యాన్డ్ ఇన్ బై ది సుప్రీం కోర్ట్. ఇది కంప్లీట్గా బ్యాన్ అయి ఉంది ఇండియాలో. చాలా చాలా ఇంపార్టెంట్, ఇది రాసుకోండి. ఎందుకంటే ఎక్కువ నార్కోటిక్ టెస్టులు చేయాలంటారు కదా వీళ్ళు, మన ఏమంటారు, ఎవరైనా టెర్రరిస్టులు దొరికినప్పుడు వాళ్ళ మీద ప్రయోగం. మనకి ఎప్పుడైనా మీరు సినిమాలు చూస్తుంటారు, చేరికి ఇలా కట్టేస్తారు, కట్టేసి ఒక ఇంజెక్షన్ చేస్తారు, చేసినప్పుడు చెప్పు నువ్వు నిజంగా క్రైమ్ చేసావని నేను చేయలేదు సార్ అంటాడు చూడు. అంతేందుకు జాతి రత్నాల్లో కూడా వాడు ఇంజెక్షన్ ఇస్తే వాడు చెప్పమంటే నిజంగా పోలేదండి అంటాడు చూడు, నేను పెద్ద పెద్ద బ్రాండ్లే తాగా ఇది నాకు ఎక్కట్లేదు అంటాడు వాడు. ఓకే, జాతి రత్నాల్లో. సో ఏదంటే సోడియం అమైలేట్ అమైటాల్ అండ్ సోడియం పెంటథాల్ కెమికల్ వాడతారు. చాలా ఇంపార్టెంట్, రాసుకోండి. ఇది పెద్ద పెద్ద కుంభకోణాలు చేసినప్పుడు లేదా ఇలాంటి టైంలో ఇది వాడతారు అనమాట. ఇది సుప్రీంకోర్టు మన భారతదేశంలో నార్కో టెస్ట్ లేదా దీన్ని నార్కో అనాలిసిస్ లేక దీన్ని సైకో నార్కోటిక్ టెస్ట్ అని అంటారు అనమాట. సైకో నార్కోటిక్ టెస్ట్ అనడం జరుగుతుంది. ఎంతప్పుడు ఎందుకంటే ప్రాబ్లం అని కాదు, ఆయన తప్పు చేశాడా లేదా అనేది నువ్వు ఇన్వెస్టిగేట్ చేయాలి, కానీ నువ్వేదో ఇంజెక్షన్ ఇచ్చేసి తెలుసుకుంటా అంటే వాడి యొక్క జీవనానికి భంగం కలుగుతుంది కదా, జీవించే హక్కుకు భంగం కలుగుతుంది. కాబట్టి ఈ విధంగా చేయడం జరిగింది అన్నమాట. ఈ విధంగా చేయడం జరిగింది. నెక్స్ట్ పాలిగ్రాఫ్ టెస్ట్. ఇది ఒక పరికరం లేదా ప్రక్రియ. ఇది వ్యక్తి శరీర ధర్మాలతో మార్పుల ఆధారంగా నిజం లేదా అబద్ధం తెలుపుతుంది అనమాట. ఇప్పుడు ఆలిని బ్రహ్మానందం చేస్తాడు, అప్పుడు అదే నిజమా కాదా టెస్ట్ ఉంటుంది చూడు, కుయ్యి కుయ్యి అంటుంది చూడు, అదే దీన్ని పాలిగ్రాఫ్ టెస్ట్ అంటారు అనమాట. ఓకే, దాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. రికార్డ్ చేంజ్ ఇన్ ద బ్లడ్ ప్రెషర్, పల్స్, రెస్పిరేషన్ అండ్ స్కిన్ కండక్టివిటీ డ్యూరింగ్ ద క్వశ్చన్. ఒక క్వశ్చన్ అడిగినప్పుడు అది నిజమా కాదా అని టెస్ట్ చేసే, అంటే నువ్వు చెప్పి నేను అడుగుతాను అనమాట, నువ్వు లత్కోర్ పనుల్లో ఇన్వాల్వ్ అయ్యా అంటావు, నువ్వు అప్పుడు ఏమంటావు లేదు అంటావు, అదేమంటది కుయ్యి కుయ్యి అని అంటే అప్పుడు దవడ మీద చంపుతారు అనమాట. సో అలా దవడ మీద చంపే టెస్ట్నే మనం పాలిగ్రాఫ్ టెస్ట్ అంటాం. ఓకే, రాసుకోండి, అది చాలా ఇంపార్టెంట్. ఎందుకు వాళ్ళు ఏం పాపం చేసాం, రాజకీయంలో ఉండి అబద్ధం అంటాం తప్ప. పాలిగ్రాఫ్ టెస్ట్ ఎగ్జామ్లో అడుగుతారనమాట. ఇదే ఈ స్టేట్మెంట్స్ ఇచ్చేసి మీకు ఎగ్జామ్లో అడుగుతారు. ఇప్పుడు మనము వేరే చాప్టరు నాడికణ వ్యవస్థ చూస్తాం. ఆ చాప్టర్ అయిపోయింది, ఎండోక్రైన్ సిస్టమ్ అయిపోయింది. ఓకే, ఎండోక్రైన్ సిస్టమ్ ఇది పెద్ద ఇంపార్టెంట్ చాప్టర్ ఏం కాదు. ఓకే, సో నాడికణ వ్యవస్థలో ఎవరెవరు ఉంటారంటే ముందు మెదడు, ఫోర్ బ్రెయిన్, మధ్య బ్రెయిన్, మిడ్ బ్రెయిన్, వెనక బ్రెయిన్, హిండ్ బ్రెయిన్ ఉంటుంది. రెండోది స్పైనల్ కార్డ్, అంటే మన తల నుంచి ఇక్కడ వరకు ఉండేటటువంటి కంప్లీట్ దాన్ని మనం సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటాం అన్నమాట. ఓకే, సో ఈ విధంగా ఉంటుంది. అత్యధిక ఎక్కువ ఈ రీజియన్లో అందరికీ ఎముకలు అరిగిపోతూ ఉంటాయి అన్నమాట. దాన్ని లుంబార్ రీజియన్ అంటాం అన్నమాట. సరే, అయితే ఇక్కడ నుంచి ఇదంతా సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అన్న మాట్లాడుకున్నాం కదా, ఇంతవరకే, కేవలం ఇటు నుంచి ఇక్కడ వరకే, అంటే నువ్వు ఇంతవరకే కోయాలి అంతే. అది కాకుండా నేను ఇదంతా అంటే ఈ చేతుల్లో ఉన్నాయి, ఈ బాడీ మొత్తం ఉన్నాయి, నరాలు ఉంటాయి కదా, బాడీ మొత్తం నరాలు ఉంటాయి. ఈ కాళ్ళలో ఉండే నరాలు ఏవైతే ఉన్నాయో వాటిని పెరిఫరల్ నర్వస్ సిస్టమ్ అంటాం. ఏమంటాం? పెరిఫరల్ నర్వస్ సిస్టమ్. అంటే పెరిఫరీ అంటే దూరంగా ఉందని. ఇది పరిధీయ నాడీ వ్యవస్థ, అది కేంద్ర నాడీ వ్యవస్థ. ఇది కేంద్రం, ఇది సెంటర్. నా బాడీకి ఇది ఇక్కడ గుంట పడుతుంది చూడు, నీ నడుములో గుంట పడుతుంది చూడు, ఈ గుంట మొత్తము సెంట్రల్ నర్వస్ సిస్టమ్. అక్కడ దాని నుంచి బయటకు వచ్చే నరాలన్నీ ఇలా బయటకు వచ్చేస్తున్నాయి, వచ్చి గుండెకి దీనికి అన్నిటికీ నరాలు వెళ్తున్నాయి కదా, దాన్ని మనం ఏమంటున్నాం అంటే పెరిఫరల్ నర్వస్ సిస్టమ్. అంటే సెంటర్కి దూరంగా వెళ్తుంది కాబట్టి పెరిఫరల్ నర్వస్ సిస్టమ్ అంటున్నాం. ఇవి రెండు ఉంటాయి, క్రేనియల్ నర్వస్ అండ్ స్పైనల్ నర్వస్ సిస్టమ్. ఏది? పెరిఫరల్ నర్వస్ సిస్టంలో. అంటే ఇది లోపలే, అంటే సెంటర్లో ఉండేదే సెంట్రల్ నర్వస్ సిస్టమ్. మళ్ళీ ఈ యొక్క బ్రెయిన్కి కూడా ఆ సెంటర్ నుంచి దూరంగా వెళ్తాయి కదా, ఆ బ్రెయిన్, ఇప్పుడు బ్రెయిన్ ఇలా ఉందనుకో అబ్బా, ఇలా బ్రెయిన్ ఉంది, ఇలా స్పైన్ ఉంటుంది, ఇదంతా బ్రెయిన్. ఇలా సెంటర్లో ఉండేదే సెంట్రల్ నర్వస్ సిస్టమ్. ఇది ఈవెన్ బ్రెయిన్ అప్పటికేనాను ఈ బ్రెయిన్ నుంచి ఇట్లా వెళ్తాయి కదా, ఇట్లా వెళ్తాయి, బ్రెయిన్ నుంచి ఇట్లా వెళ్తాయి కాబట్టి సెంటర్ నుంచి దూరం వెళ్తున్నాయి. కాబట్టి పుర్రెలో కూడా ఇలా దూరంగా వెళ్తున్నాయి కాబట్టి పెరిఫరల్ నర్వస్ సిస్టమే.
ఇది ఇక్కడ నుంచి కాళ్ళకి, చేతులకి, రిబ్స్కి, గుండెకి వెళ్తున్నాయి కాబట్టి ఇక్కడ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. సో ఇక్కడ పెరిఫెరల్ నర్వస్ సిస్టంలో 2 రకాలు ఉంటాయి. కపాల నాడులు, వెన్ను నాడులు. క్రేనియల్ నర్వస్ సిస్టమ్, స్పైనల్ నర్వస్ సిస్టమ్ అనమాట. ఓకే. సో స్వయ సంకోచిత స్వయంచోదిత నాడీ వ్యవస్థ. రెండో నాడీ వ్యవస్థ అంటే ఏంటంటే అటోనమస్ నర్వస్ సిస్టమ్. ఇది సింపాథిక్, పారాసింపాథటిక్గా ఉంటుంది. సో నాడీ వ్యవస్థలో అత్యధిక ఇంపార్టెంట్ ఏంటంటే ఈ యొక్క న్యూరాన్ అని అంటాం అనమాట. ఇదేం చేస్తుంది? సమాచారాన్ని రవాణా చేస్తుంది మరియు నాడీ ప్రచోదనం అంటే నర్వ్ ఇంపల్స్ క్రియేట్ చేస్తుంది. ఈ యాక్షన్ పొటెన్షియల్ అండ్ రెస్టింగ్ పొటెన్షియల్ అంటారు. ఇదేంటంటే దీన్ని ఏమంటారు? సాక్ష్మకమా? క్రియా సాక్ష్మం, విరామ సాక్ష్మం జరుగుతాయి. కొన్ని డిసీజెస్ ఉంటాయి. నార్కో టెస్ట్ ఒక టెస్ట్ ఉంటుంది. వాటి గురించి మనం తెలుసుకుంటాం ఇప్పుడు. ఓకే, టెక్నికాలిటీ అవసరం లేదు మీకు. ఈ శరీరానికి లోపల జరిగే ప్రక్రియలకు కేంద్రం. ఇట్ కంట్రోల్స్ ద సెంటర్ ఫర్ చేంజెస్ అక్కర్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ ఆఫ్ ద బాడీ. ఓకే, స్టడీ ఆఫ్ ది బ్రెయిన్ ఈస్ కాల్డ్ న్యూరాలజీ. స్టడీ ఆఫ్ ది బ్రెయిన్ ఈస్ కాల్డ్ న్యూరాలజీ. సో బయట జరిగే మార్పులను గుర్తించి అనుగుణంగా ప్రతిస్పందిస్తుంది. ఓకే, గతంలో జరిగిన సంఘటనలను సంబంధించిన సమాచారం నిల్వ చేయడం. దీని ద్వారా జరిగే సమన్వయం లేదా చాలా వేగం జరిగి అన్ని శరీర భాగాలకు సమాచారం అందజేస్తుంది. శరీరం అంతర సమస్థితి ఏర్పడుతుంది. కండరాల గ్రంథుల చర్యలు నియంత్రిస్తుంది. సో వాట్ ద సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఈస్ డూయింగ్? ఓకే, సో హియర్ it detects external changes and responds accordingly, thereby stores information relating to the past events అన్నమాట. నీ బ్రెయిన్లో మొత్తం ఇన్ఫర్మేషన్ స్టోర్ ఉంటుంది. 8th 9th ఒక స్టోరీ ఉంటుంది, 10th స్టోరీ ఉంటుంది, 11th 12th ఒక స్టోరీ ఉంటుంది, డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచి స్టోరీలు ఉంటాయి. అవన్నీ ఎక్కడ ఉంటుంది? నీ మెమరీ కార్డులో ఉంటుంది. ఓకే, మెమరీ కార్డులో ఉంటుంది. ఈ మెమరీ కార్డులో అలానే ఉంటుంది అనమాట. శరీర అంతర సమస్థితి మెయింటైన్స్ ది ఇంటర్నల్ హోమియోస్టాసిస్ ఆఫ్ ద బాడీ, కంట్రోల్స్ ద మజిల్ అండ్ గ్లాండ్యులర్ యాక్టివిటీస్, కండరాల గ్రంథుల చర్యలు చేస్తుందన్నమాట. సో ఈ యొక్క నాడీ వ్యవస్థలు 3 రకాలు: సెంట్రల్ నర్వస్ సిస్టమ్, పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్, ఆటోనమస్ నర్వస్ సిస్టమ్. కేంద్ర నాడీ వ్యవస్థ, పరదీయ నాడీ వ్యవస్థ, స్వయంచోదిత నాడీ వ్యవస్థ అని అంటాం అనమాట. సెంట్రల్ నర్వస్ సిస్టంలో 2 ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి మనకి మెదడు, రెండోది వచ్చేసరికి వెన్నుముక. మెదడు మరియు వెన్నుముక. ఈ నిర్మాణానికి చుట్టూ ఉండే 3 పొరలు ఉంటాయి. దీన్ని మెనింజిస్ అంటాము. మీకు మెదడు వాపు అంటారు చూడండి. మెదడు వాపు ఎందుకు వస్తుంది? ఈ మెనింజైటిస్ అంటాం. మెదడు వాపు వచ్చేదాన్ని మనం మెనింజైటిస్ అంటాం. మెనింజైటిస్ అని మెదడు వాపు అంటే, ఇప్పుడు చూడండి, మనకి ఎప్పుడైనా యాక్సిడెంట్ అయింది అనుకోలేదు, మనం ఏదో పోర్కు తిన్నప్పుడు ఏంటి, పంది మాంసం తిన్నప్పుడు పంది మాంసంలో ఒక టేప్ వామ్ లాగా ఉంటుంది. అది శరీరంలోకి వెళ్ళి మన ఈ యొక్క మెనింజిస్ అంటే మెదడు పైన ఉన్నటువంటి పొరలను స్వెల్ అయ్యేటట్టు చేసి, ఎందుకు అక్కడ అది ఎదుగుతుంది కాబట్టి. అయితే మనం ఏం చేస్తాం, యాక్సిడెంట్ అయినప్పుడు లేదా మెదడు వాపు వచ్చినప్పుడు ఇది పుర్రె ఎక్స్పాండ్ అవ్వదు. ఇప్పుడు మన పొట్టు ఉంది, దండికి తింటే ఇంత అవుతుంది, ఇంకా తింటే ఇంత అవుతుంది, పగిలిపోయి వస్తాం, అది వేరే విషయం. కానీ మన పుర్రె అనేది ఎక్స్పాండ్ అవ్వదు. మరి ఎక్స్పాండ్ అవ్వకపోయినప్పుడు ఏమవుతుందంటే విపరీతమైన నొప్పి వస్తుంది. ఇట్లా తిప్పినా తట్టుకోలేని నొప్పి వస్తుంది. అప్పుడు ఏం చేస్తారంటే ఈ పుర్రె గుండు గీసి తోలు తీసి పుర్రెని తీసి కడుపులో దాస్తారు. ఇలా కోసి ఒక సైడ్లో దాస్తారు అనమాట. దాసి దాన్ని ఏం చేస్తారంటే, పైన ఇప్పుడు స్వెల్ అవుతుంది కదా, స్వెల్ అవ్వనిస్తారు. ఒక ప్లాస్టిక్తో కపాలాన్ని తయారు చేస్తారు. చేసి అది ఎంత స్వెల్ అవుతుందో అంత స్వెల్ అవ్వనిచ్చి దాని తర్వాత ఆ యొక్క స్వెల్ అవ్వకుండా ఇచ్చేటటువంటి మెడిసిన్స్ ఇస్తారు. మెడిసిన్ ఇస్తే నీకేమవుతుంది, స్వెల్లింగ్ తగ్గుతుంది కదా. అది యథాస్థితికి వచ్చినప్పుడు మళ్ళీ పొట్టను ఓపెన్ చేసి ఆ పుర్రెని లోపల ఉంచుతారనమాట. మరి పుర్రెలో కడుపులోనే ఎందుకు పెట్టాలి సార్, ఫ్రిడ్జ్లో పెట్టవచ్చు కదా అంటే, ఫ్రిడ్జ్లో పెట్టడానికి అవ్వదు. ఓకే, ఎందుకంటే దానికి మన ఎప్పటికప్పుడు బ్లడ్ సప్లై కావాలి. అది ఫంగల్ ఇన్ఫెక్షన్, సరే ఏదైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండడానికి అనమాట. ఓకే, సో ఈ విధంగా దీన్ని మెదడు లేదా మెనింజిస్ అని అంటాం. ఈ మెనింజిస్లో 3 పొరలు ఉంటాయని చెప్పాను కదా, వెలుపలి పొర, మధ్య పొర, లోపలి పొర. ఓకే, డ్యూరా మ్యాటరు, ఆర్కియాయిడ్ మ్యాటరు, పియా మ్యాటర్ అని అంటాం. నీకు ఇంత అవసరం లేదు. ఓకే, ఈ పొరల్లో మధ్యలో ఉండేటటువంటి ద్రవ రూపాన్ని మస్తిష్క మేరు ద్రవం అంటాము. సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అంటాం. ఈ యొక్క సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ దాటుకుంటూ ఏ మెడిసిన్ కానీ ఏ ఫుడ్ కానీ లోపలికి వెళ్ళదు. ఓకే, అంటిల్ అన్లెస్ ఇట్ ఈస్ అలౌడ్ టు డూ. సో వీటిని ఈ యొక్క అన్ ఇన్ఫెక్షన్ కాజ్డ్ బై ద బ్యాక్టీరియం నిజీరియా మెనింజైటిస్ ఇస్ కాల్డ్ మెనింజైటిస్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది రాసుకోండి, ఇది ఒక్కటే రాసుకోండి.
ఇంకేది రాసుకోవాల్సిన అవసరం లేదు. వీటిని నిజేరియా మెనింజైటిస్ అనే బ్యాక్టీరియా వల్ల కలిగే ఇన్ఫెక్షన్ను మెనింజైటిస్ అని అంటారనమాట. ఓకే. నిజేరియా మెనింజైటిస్ అనే బ్యాక్టీరియా వల్ల కలిగే ఇన్ఫెక్షన్ను మెనింజైటిస్ అంటాము. దాన్ని మనం ముద్దుగా ఏమని పిలుస్తామంటే మెదడు వాపు రోగము అంటారు. మెదడు వాపు రోగము. ఓకే. మెనింజైటిస్. నర్వస్ సిస్టమ్ అని హెడ్డింగ్ పెట్టుకొని రాయండి. మళ్ళీ ఈ చాప్టర్లో రాసేస్తే మీరేమనుకో మధ్యలో మెదడు ఎందుకు వచ్చింది అనే డౌట్ మీకు వస్తుంది. ఓకే. సో రాసేటప్పుడు నర్వస్ సిస్టమ్ అని చాప్టర్ పేరు రాసి ఇది రాయడానికి ప్రయత్నం చేయండి. సరేనా? ఇది రాయడానికి ప్రయత్నం చేయండి. ఈ ద్రవం యొక్క ముఖ్య విధులు ఏంటంటే మెదడులో నాడీ కణాల్లో ఆహారం, ఆక్సిజన్ సరఫరా, మెదడును అగాధాల నుండి రక్షించడం, షాక్ అబ్జార్బర్, ప్రొటెక్ట్ ద బ్రెయిన్ ఫ్రమ్ ది మెకానికల్ షాక్స్. ఇప్పుడు నేను ఉరుకుతా ఉన్నా బ్రెయిన్ ఇటు ఇటు కదులుతూ ఉంటుంది. అలా కదలకుండా ఉండి ఒక షెల్లులో ఉంచడానికి కారణం ఏంటంటే ఈ యొక్క మ్యాటర్, డ్యూరా మ్యాటర్ అనమాట. ఓకే. సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ కావచ్చు, ఈ డ్యూరా మ్యాటర్ కావచ్చు, ఈ విధంగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ మెదడు గురించి చూద్దాం. మన దగ్గర లేనిదే అది మోకాల్లో ఉంటుంది. ఇది జంతు సామ్రాజ్యంలో అతి క్లిష్టమైన అభివృద్ధి చెందిన నిర్మాణం అన్నమాట. సో ఇట్ ఈస్ ద మోస్ట్ కాంప్లెక్స్ అండ్ హైలీ డెవలప్డ్ స్ట్రక్చర్ ఇన్ ది యానిమల్ కింగ్డమ్. దీని అధ్యయనాన్ని ఫ్రీనాలజీ అంటారు. ద స్టడీ ఆఫ్ ద బ్రెయిన్ ఈస్ కాల్డ్ ఫ్రీనాలజీ. చాలా చాలా ఇంపార్టెంట్. ఇది రాసుకోండి. ఇది ఇంపార్టెంట్. మనం 1400 గ్రాములు ఉంటుంది, లేదా 3 పౌండ్లు. పురుషుల్లో 1375 గ్రాములు ఉంటుంది, స్త్రీలలో 1275 ఉంటుంది. అందుకోసం వాళ్ళకి బుర్ర తక్కువ అంటారు. 1375 గ్రాములు మేలు, 1275 100 గ్రాములు తక్కువ ఉంటుంది కాబట్టి దవడ మీద చంపి ఏం చెప్పాలి? బుర్ర తక్కువ అని చెప్పాలి. ఓకే. సో దీనిలో నాడీకణ సంఖ్య ఎంత ఉంటుంటే సుమారు 100 బిలియన్లు ఉంటుంది. 100 బిలియన్ న్యూరాన్. నువ్వు 2 కూడా వాడట్లే, నువ్వు 2 వాడుతున్నావు. రాత్రి 11 చెప్పు, ఇంకా చెప్పు, చేతిలో చెప్పే దానికి వాడతావు, దాని తర్వాత తిండికి వాడతావు తప్ప చదువుకు వాడి సావవు. 100 బిలియన్ల న్యూరాన్లు వేస్ట్ అయిపోయినాయి. అర్థమవుతుందా? చాలా ఇంపార్టెంట్. ఇది రాసుకో, ఇవి రాసుకో. వీటికి అతి తక్కువ పునరుత్పత్తి శక్తి ఉంటుంది. ద న్యూరాన్స్ హ్యావ్ వెరీ లో రీజనరేటివ్ కెపాసిటీ. ఓకే. మనకైతే అసలు ఉండదు. ఫ్రీనాలజీ. ఇది శరీర బరువులో కేవలం 2% అయినప్పటికీ మొత్తం ఆక్సిజన్లో 20% ఉపయోగించండి. చాలా చాలా ఇంపార్టెంట్. అందుకోసమే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు నాన్ వెజ్ చాలా తక్కువ తినాలి. దండిగా వేసావు అనుకో బ్రెయిన్కి అందాల్సిందంతా పొట్టకు అందుతుంది, బ్రెయిన్ నిద్రపోతుంది. అందుకోసమే దండిగా తిన్నప్పుడు చూడండి గమ్మని నిద్ర వస్తుంది. ఎంత పెద్ద ₹1,00,00,000 ఇస్తాను గమ్మని నిద్రపోతావు నువ్వు. ఓకే. సో అట్లుంటుంది. అర్థమైందా? ఇది కపాల ఎముకలచే రక్షించబొంది శక్తి కోసం గ్లూకోజ్ పై ఆధారపడుతుంది. ఇట్ ప్రొటెక్టెడ్ బై ద స్కల్ బోన్ అండ్ డిపెండ్ ఆన్ ద గ్లూకోజ్ ఫ్రమ్ ద ఎనర్జీ. సో అందుకోసం మీకు గ్లూకోజ్ తగ్గింది అనుకోండి, కళ్ళు తిరుగుతున్నట్టు ఉంటుంది. అన్నం తినగానే డమ్మని లేస్తాం. ఎందుకంటే గ్లూకోజ్, బ్రెయిన్ అనేది గ్లూకోజ్. నువ్వు ఎంతవరకు రాస్తావంటే ఇది రాయి, నీకు ఇది అవసరం లేదు, లేదు ఇది కూడా రాయి, నీకు పనికి వస్తుంది, ఎక్కడో చోటు పనికి వస్తుంది. మెదడులో ఉన్న భాగాలు, దీని నుంచి కూడా ఒక క్వశ్చన్ వస్తుందండి. చాలా ఒక క్వశ్చన్ అయితే వస్తుందన్నమాట. ఓకే. ఫ్రంటల్ లోబ్ ముందు భాగం, సెరిబెల్లం. మెదడు పెద్ద భాగం ఏంటంటే సెరిబెల్లం. ఈ ఒక్క క్వశ్చన్ అడుగుతారు. ఓకే. టెంపరల్ లోబ్ నిద్రాహార భాగం, పెరైటల్ లోబ్ మెడ మధ్య భాగం, ఆక్సిపిటల్ లోబ్ మెదడు వెనుక భాగం, సెరిబెల్లం చిన్న మెదడు తల వెనకాల భాగం, స్పైనల్ కార్డ్. నువ్వు రాయాల్సింది మెదడు భాగాల్లో ఈ 2 రాయి. ఎందుకంటే ఎగ్జామ్లో ఈ 2 అడుగుతారు, మిగతా ఏం అడగరు. ఓకే. అతిపెద్ద భాగం ఏందంటాడు, లేదా అతి చిన్న భాగం అంటాడు. అతిపెద్ద భాగం సెరిబ్రమ్. ఎలా గుర్తుంచుకోవాలి? బెల్లం ఇంతే తింటాం కదా, ఎక్కువ తింటామా? నోటు ఇంత పెట్టుకున్నా పెట్టాం, బెల్లం అని గుర్తుంచుకోండి. సెరిబెల్లం చిన్నగా ఉంటుంది, సెరిబ్రమ్ మరియు సెరిబెల్లం చిన్న మెదడు, మరి సెరిబ్రమ్ ఏమో. జంతు రాజ్యంలో అత్యంత తెలివైన జంతువు మానవుడు. ద మోస్ట్ ఇంటెలిజెంట్ యానిమల్ ఇన్ ది యానిమల్ కింగ్డమ్ ఇస్ హ్యూమన్. 2వ అతి తెలివైన జంతువు డాల్ఫిన్. 3వ అత్యంత తెలివైన జంతువు చింపాంజీ. చాలా చాలా ఇంపార్టెంట్, రాసుకోండి. చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో అడుగుతారు. మానవుడు తనకు తాను ఇంటెలిజెంట్ అనుకుంటాడు, కానీ వాడికంటే స్టూపిడ్ ఎవడు ఉన్నాడు. జంతు రాజ్యంలో అత్యంత తెలివైన జంతువు మానవుడు, 2వ అత్యంత తెలివైన జంతువు డాల్ఫిన్, 3వ అత్యంత తెలివైన జంతువు చింపాంజీ. ద థర్డ్ మోస్ట్ ఇంటెలిజెంట్ యానిమల్ ఇస్ చింపాంజీ, సెకండ్ మోస్ట్ ఇంటెలిజెంట్ యానిమల్ ఇస్ డాల్ఫిన్, ద మోస్ట్ ఇంటెలిజెంట్ యానిమల్ ఇన్ ది యానిమల్ కింగ్డమ్ ఇస్ హ్యూమన్. ఇది రాసిన తర్వాత ఇది కూడా రాయండి. చూడండి, అవయవము దాని వెయిట్. కాలేయం 12 నుంచి అంటే మన 1500 kg ఉంటుంది. గుండె 300 గ్రాములే ఉండాలి. ఓకే. దానికంటే ఎక్కువ ఉంటే
ఎవరిని పడితే వాళ్ళని కుక్కితే ఎక్కువ పెరుగుతుంది అది. ఓకేనా? సో మూత్రపిండాలు 950 గ్రామ్స్ ఉంటాయి. బ్రెయిన్ 1400 గ్రాములు ఉంటుంది. ఊపిరితిత్తులు 4000 గ్రాములు ఉంటుంది. అంటే 4 కిలోలు ఉంటుంది నీ శరీరంలో లంగ్స్. దాని తర్వాత చర్మము 1/4 ఆఫ్ ది వెయిట్ ఉంటుంది. మన శరీరము ఫర్ ఎగ్జాంపుల్ 70 కేజీలు ఉంటే 1/4 అంటే సరే నువ్వు 100 కేజీలు ఉంటే 25 కేజీలు నీ చర్మమే ఉంటుంది. అందుకోసం లార్జెస్ట్ ఆర్గాన్ ఇన్ యువర్ బాడీ. నెక్స్ట్ క్లోమం స్ప్లీను 60 గ్రాములు ఉంటుంది. చాలా ఇంపార్టెంటు. వాటి యొక్క వెయిట్‌ని బట్టి నీ యొక్క శరీరంలో ఉన్న ఆర్గాన్స్ వెయిట్‌ని బట్టి ఆరోహణ పద్ధతిలో రాయమని అడుగుతాడన్నమాట. రైట్. అరేంజ్ ద ఫాలోయింగ్ బాడీ ఆర్గాన్స్ ఇన్ ది అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్ అంటాడు. అప్పుడు గాండ్ర కప్ప ముఖం తెలిసినట్టు ఓపెన్ చేసి కూర్చోకుండా ఓకే. సో మెదడులోని 3 భాగాలు ఉంటాయి. 3 పార్ట్స్. ముందు మెదడు, ఫోర్ బ్రెయిన్, మిడ్ బ్రెయిన్ అండ్ వెనక భాగం. సో దీనిలో ఘనలంబికలు, మస్తిష్కం మరియు ద్వార అను భాగాలు ఉంటాయి. ఇట్ ఇంక్లూడ్స్ ఆల్ఫెక్టరీ లోబ్, సెరిబ్రమ్ అండ్ ఇదంతా అవసరం లేదండి మీకు. ఇది నాడీ వ్యవస్థ యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం. ఇట్ ఈస్ ద స్ట్రక్చరల్ ఫంక్షన్ యూనిట్ ఆఫ్ ద నర్వస్ సిస్టమ్. న్యూరాన్ ఈస్ ద స్ట్రక్చరల్ ఫంక్షన్ యూనిట్ ఆఫ్ నర్వస్ సిస్టమ్. ఇది జంతు సామ్రాజ్యంలో అతి పొడవైన కణాలు 1 మీటర్ ఉంటుంది. ఒక్కొక్క నరం 1 మీటర్ ఉంటుంది. దే ఆర్ ద లాంగెస్ట్ సెల్ ఇన్ ది యానిమల్ కింగ్డమ్. ఇవి ఒక్కసారి నశిస్తే తిరిగి ఏర్పడవు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఈ 3 పాయింట్లు రాసుకోండి. ఓకే.